కృష్ణా జిల్లా అవనిగడ్డ సబ్ డివిజన్ పరిధిలో ఇసుక, ముసుక, మట్టి లాంటివి అక్రమ రవాణా చేసి వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని అవనిగడ్డ డీఎస్పీ విద్యశ్రీ అన్నారు. వారితో పాటు రేషన్ బియ్యం, మద్యం అక్రమ రవాణా, జూదం, గ్రామాలలో బెల్ట్ షాపులు లాంటివి నిర్వహించిన వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. నిబంధనలకు విరుద్ధంగా ఎవరైనా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే వారిపై చర్యలు తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. కొంతమంది వ్యక్తులు అసాంఘిక కార్యక్రమాలకు అడ్డగా ఉంటూ పోలీసు వారి విధులకు ఆటంకం కలిగిస్తున్నారని, అటువంటి వారిని ఉపేక్షించేది లేదని అన్నారు. డివిజన్ పరిధిలో ఎటువంటి అక్రమ ఇసుక, మద్యం, పీడిఎస్ బియ్యం ఈ మూడింటిపైన స్పెషల్ ఫోకస్ చేయడం జరుగుతుంది. ఇట్లాంటివి అక్రమంగా తరలించిన, మీకు ఇన్ఫర్మేషన్ వచ్చిన, మీ చుట్టుపక్కల జరుగుతున్నా కూడా దయచేసి పోలీస్ వారికి చెప్పి సహకరించాలని కోరుతున్నాను. ఇట్లాంటి వాటిపై స్పెషల్ డ్రైవ్ కూడా చేయడం జరుగుతుంది. అండ్ ఎస్పెషల్లీ బియాండ్ రీజనబుల్ లా ఎవరైనా కూడా యాక్ట్ చేస్తే వాళ్ళపైన కేసు రిజిస్టర్ చేయడం జరుగుతుంది. ఈ డైరెక్షన్లో నిన్న 1660 కేజీల పీడిఎస్ బియ్యం పట్టుకోవడం జరిగింది చల్లపల్లి మండలంలో. లుక్క రాఘవులు అనే అతన్ని ముద్దాయిగా జడ్జి చేయడం జరిగింది ఈ కేసులో. అలాగే లాస్ట్ 2 days ఎగో ఇంకొక పీడిఎస్ ఇలాంటి కేసే పెట్టడం జరిగింది, పీడిఎస్ అక్రమ రవాణా మీద. అండ్ మీరు చూస్తున్నట్లయితే లాస్ట్ 6 monthsలో కూడా మల్టిపుల్ శాండ్ ట్రాన్స్పోర్ట్ కేసెస్ కూడా మేము పెట్టాము, ఇల్లీగల్ శాండ్ మైనింగ్ కేసెస్. అలాగే గ్యాంబ్లింగ్ పైన పలు రకాల కేసులు రిజిస్టర్ చేయడం చూశారు. అండ్ ఇంకా నెంబర్ల ఆట చల్లపల్లిలో ఇది కూడా కర్బ్ చేసాం మేము, ఆల్మోస్ట్ టు ద పాసిబుల్ ఎక్స్టెంట్ కర్బ్ చేసాము. సో మేము ఈ డైరెక్షన్లో వర్క్ చేస్తున్న సమయంలో నిన్న ఆదివారం మాకు సమ్ థ్రెటనింగ్ కాల్స్ టైప్ చేసి ఇట్లాంటి యాక్టివిటీస్ చేయకు